జాగ్రత్తే ఆరోగ్యం. స్క్రబ్ టైఫస్ ఒక చిన్న పురుగు, ఒక చిన్న కాటు, కానీ ప్రాణాలకే ప్రమాదం. స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి గురించి మీకు తెలుసా? స్క్రబ్ టైఫస్ అనేది చిగ్గర్ అనే చిన్న పురుగు ద్వారా వ్యాపించే ఒక తీవ్రమైన జ్వర వ్యాధి. ఈ పురుగు ఎక్కువగా పొలాలు, పొదలు, అడవుల ప్రాంతాల్లో ఉంటుంది. స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి: ఎక్కువ జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు, అలసట, కాటు వేసిన చోట నల్లటి పుండు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఇటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం మరింత పెరుగుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే స్క్రబ్ టైఫస్ కాలేయం, ఊపిరితిత్తులు, గుండెను దెబ్బతీయవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. కావున వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వ్యాధిపై భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి గుర్తిస్తే స్క్రబ్ టైఫస్ పూర్తిగా నయమవుతుంది. జ్వరం 5 రోజులు మించితే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. పొలాలకు వెళ్లేటప్పుడు పూర్తి బట్టలు ధరించండి. శుభ్రత పాటించండి. స్వయంగా మందులు వాడకండి. స్క్రబ్ టైఫస్ పై అవగాహనే మన కుటుంబానికి రక్షణ. సార్ నమస్తే. నా పేరు పరమేష్. చూల ప్రజలందరికీ ఇప్పుడు నేను నా పేరు డాక్టర్ మొహమ్మద్ షోయబ్. నేను రోల్లా మండలంలో సిహెచ్సిలో జనరల్ ఫిజిషియన్ గా చేస్తున్నాను. స్క్రబ్ టైఫస్ అనేది మెయిన్ గా మనకి ఒక పురుగు వల్ల వ్యాపిస్తుంది. అదేమంటే మనకి ఎక్కడైనా కొంచెం ఎక్కువ అదేమంటారు చెట్లు ఇవన్నీ ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ ఒక పురుగు వల్ల మెయిన్ గా దాని వల్ల వ్యాపిస్తుంది. ఏమైతుందంటే మనకి మామూలు సింటమ్స్ టైఫాయిడ్ జ్వరాలు ఎలా ఉంటాయో ఫీవర్ ఎక్కువ ఉండడం, తలనొప్పి ఎక్కువ ఉండడం, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండడం ఉంటాయి. కానీ ఈ స్క్రబ్ టైఫస్ లో ఏమంటే మనకు ఒక ర్యాష్ కూడా ఉంటుంది బాడీ మీద. అది మనకి కొంచెం మార్క్ లేదు. అది మెయిన్ ఇంపార్టెంట్. అది ఉండి జ్వరము, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే అది కొంచెం మనం స్క్రబ్ టైఫస్ కిందనే లెక్కేసుకోవాలి. స్క్రబ్ టైఫస్ అనేది మరి తొందరగా చూపించుకుంటే నార్మల్ గానే నయమవుతుంది. మరి డేంజరస్ ఏం కాదు. ఏమంటే తొందరగా దాన్ని కనిపెట్టి మీకు ఏమన్నా జ్వరాలు వస్తే నెగ్లెక్ట్ చేయకుండా, అంటే ఏం కాదులే అని ఉండకుండా ఇంట్లో మీరు వచ్చి ఒకసారి చూపించుకుంటే ఇక్కడికి అది కరెక్ట్ టైంకి డయాగ్నోస్ అయితే మనం కరెక్ట్ దాన్ని మెయిన్ సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఊపిరి ఆడకపోవడం, ఎక్కువ జ్వరం వచ్చేయడం, తలనొప్పి ఉండడం, ఒళ్ళంతా నొప్పులు ఉండడం, ఇవి మెయిన్. అందుకు మనం కానీ మన డేంజర్ ఎప్పుడైతుందంటే ఎక్కువ సడన్ గా ఆయాసం వచ్చేస్తుంది. ఆయాసం రావడం, లేకుంటే మన కళ్ళు తిరగడం, ఏమన్నా తిక్కగా మాట్లాడడం, అప్పుడు అదేమవుతుందంటే ఎక్కువ డేంజర్స్ టైమ్స్ అని మనకు ముందే మీరు ప్రజలు కనుక కొంచెం అప్రమత్తమై హాస్పిటల్కి వచ్చేస్తే అది దానికి ట్రీట్మెంట్ ఉంది. అది మెయిన్. ముఖ్యంగా అయితే రైతులు, పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, మేకలు, గొర్రెలు కాసేటువంటి వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన ఆ క్లాత్స్ వచ్చేసి ఫుల్ కవర్ క్లాత్స్ వేసుకోవాలి. మెయిన్ ఏమంటే మీకు ఏమన్నా కొంచెం డౌట్ ఉన్నా, ఎక్కడన్నా మీరు ఏదన్నా మరక లాగా, కొంచెం పురుగు పుట్టిన మార్క్ లాగా ఏమున్నా వెంటనే మీరు ఒకసారి నల్లగా ఉంటది ఆ మార్క్. మెయిన్ చెప్పాలి అంటే నల్లగా ఉంటది ఆ మార్క్. మీకు అలా అనిపిస్తుంది అంటే మీరు వచ్చి వెంటనే ఆసుపత్రికి చూపించుకుంటే నయమవుతుంది. తొందరగా చూపించుకుంటే నయం కూడా. సో భయపడాల్సింది ఏం లేదు. థ్యాంక్ యూ సార్.